టుడే మా ఇంట్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికంటే ముందైతే నేనైతే ఫ్లిప్కార్ట్లో వచ్చేసి వెజిటేబుల్ చాపింగ్ బోర్డ్ అయితే బుక్ చేశానండి. చాలా బాగుంది, స్టెయిన్లెస్ స్టీల్ది ఇది. నేను అంతకుముందు అయితే వేరే ఫస్ట్ ఫైబర్ నా దగ్గర చాపింగ్ బోర్డు ఉండేది. అదేమైందంటే అంత హెల్తీ మంచిది కాదు, అది లేసి వస్తుంది అన్నట్టు. అయితే అది నేను అది కాకుండా మళ్ళీ తర్వాత వుడ్ తీసుకున్నాను. వుడ్ది కూడా చాలా తడిచి అది కూడా ఇరిగిపోయింది. సో ఎప్పుడైతే నేను స్టెయిన్లెస్ స్టీల్ది అయితే నేను ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను. చిన్నగా ఉంది, కాకపోతే ఇక్కడ సైజ్ అనేది నేను కరెక్ట్గా చూడలేదు, కాకపోతే తీసుకున్నాను. చాలా బాగుంది. నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తే వీడియో తీసుకుంటున్నాను. చూడండి, మా చిన్న అబ్బాయి వచ్చి పేలాలు తింటున్నానండి. వాయిస్ అంతా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉందని చెప్పేసి అయితే వాయిస్ రిమూవ్ చేశాను. మా అబ్బాయి అంటున్నాడు, హాయ్ గాయ్స్ నేను పేలాలు తింటున్నాను అంటున్నాడు. చాలా రోజుల తర్వాత అయితే నేను జస్ట్ ఈవినింగ్ రొటీన్ వీడియో తీస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. ఇప్పుడైతే నేనైతే పిల్లల కోసం అయితే ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే మా కోసం అయితే చపాతీ చేసుకుంటానండి. ఫస్ట్ అయితే పిల్లలైతే ఆగట్లేరు, ఆకలిగా ఉందన్నారు. మార్నింగ్ అయితే పప్పు చేశాను, అదైతే వాళ్ళకి అంతగా తినాలని లేదు. సో నేనైతే పిల్లల కోసం అయితే సింపుల్గా ఎగ్ రైస్ చేస్తున్నాను. నా స్టైల్లో ఎగ్ రైస్ ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే నేను 2 eggs తీసుకున్నాను. ఓన్లీ పిల్లల కోసమే చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ నేనైతే ఎగ్ రైస్కు సరిపోయేంత ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. 2 spoons వేసుకుంటున్నాను. ఒక పావుతో అయితే ఒక పావు నిండుగా వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేనైతే ఫస్ట్ అల్లం ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. కొంచెం అలా టేస్ట్ కోసం అయితే కొంచెం వేసుకోవాలి. 1/2 teaspoon మాత్రమే వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే మనం ఎగ్ రైస్ స్టార్టింగ్ చేయాలండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత అందులో వచ్చేసి మనం ఎగ్స్ పలగొట్టి వేయాలండి. 2 అయితే 2, 3 అయితే 3. నేనైతే కొంచెం 2 ఎంత ఎగ్స్ కూడా నా దగ్గర లేవు, 2 ఉన్నాయి. సో నేనైతే కొంచెం చేసేస్తున్నాను. ఇప్పుడు అది కొంచెము అటు ఇటుగా కలుపుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఇలా ఎగ్ రైస్ చేస్తే. పిల్లలు స్పైసీ ఎక్కువ లేకుండా సింపుల్గా ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేయచ్చు. మనం క్యారెట్ అవి కూడా క్యారెట్ అలాగే బీనీస్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి మాత్రమే వేస్తాను. ఇప్పుడైతే అందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే కారం కూడా కొంచెం వేసుకోవాలి, అలాగే కొంచెము ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను నేను. ఇంకా గరం మసాలా కూడా లైట్గా వేసుకోవచ్చు, కాకపోతే నేను అది స్కిప్ చేస్తున్నాను, పిల్లలు అంత ఇష్టంగా తినరు. కొంచెం నేను ఏంటంటే జీలకర్ర పౌడర్ వేసాను. ఇక్కడ జీరా పౌడర్ ఏంటంటే మంచిగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం మంచిగా అటు మొత్తం ఫ్రై చేసుకోవాలి. అంతా నేను లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను. మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారండి, చాలా ఆకలిగా ఉంది మమ్మీ అని చెప్పేసి. ముందుగా అయితే నేను రైస్ వండి కాసేపు పక్క పెట్టుకున్నానండి చల్లారేంత వరకు. చల్లారిన తర్వాత ఇప్పుడు అన్నం అయితే అందులో వేసేసుకొని నేను చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూస్తారు కదా, సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందులో సాల్ట్ ఏమన్నా తక్కువ అయితే మళ్ళీ కొంచెం వేసుకోవాలి, కానీ పిల్లలు సింపుల్గా చాలా ఇష్టంగా తింటారు. చెప్పాను కదా ముందే, మనకు క్యారెట్ బీనీస్ అవన్నీ ఉంటే ముందే వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇంకా వీకెండ్ కదా, అప్పుడు ఏం సరిగ్గా లేవు వెజిటేబుల్స్, సింపుల్గా చేసేసాను ఎగ్ ఫ్రైడ్ రైస్. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా నేనైతే పిల్లలకు పెట్టేస్తాను.